గతంలో టాలీవుడ్ సినిమాలంటే స్టార్ హీరోలు, బడా ప్రొడ్యూసర్లు, బ్లాక్ బస్టర్ కాంబినేషన్లు అంటూ సినిమా నిర్మాణాలు జరుపుకొని థియేటర్లోకి వచ్చేవి. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ ట్రెండ్ని టాలీవుడ్ హీరోలు పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, భారీ బడ్జెట్తో పని లేదు. సరికొత్త కాన్సెప్ట్ ఉంటే చాలు స్టార్ హీరోలతో పాటు తాము కూడా ఉన్నామని ప్రూవ్ చేసుకుంటున్నారు మన టాలీవుడ్ యంగ్ హీరోలు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. 6 పాటలు, 3 ఫైట్లు, రొటీన్ స్టోరీలకు కాలం చెల్లింది. ఓటీటీ విప్లవంతో ప్రేక్షకులకు సినిమా ప్రపంచం మరింత దగ్గరైంది. ఇంగ్లీష్ మూవీస్ నుంచి కొరియన్ సిరీస్ వరకు ఇంట్లోనే కూర్చొని చూసే వెసులుబాటు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను థియేటర్కు తీసుకురావాలంటే కాస్త కష్టమే. అంతేనా, కొత్తగా కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అలా వైవిధ్యాన్ని ఆయుధంగా మలుచుకొని పలువురు యంగ్ హీరోలు ఊహించని విజయాన్ని అందుకొని చిన్న బడ్జెట్ మూవీస్తో భారీ కలెక్షన్లను తెప్పించేసుకుంటున్నారు. ఇలా విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరోలపై ఓ లుక్ ఇద్దాం రండి. ఈ లిస్ట్లో లేటెస్ట్ అండ్ ఫస్ట్ సిద్ధు జొన్నలగడ్డ ముందున్నాడనే చెప్పాలి. డీజే టిల్లు స్క్వేర్ సినిమాలతో సిద్ధు యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు. వరుస విజయాలతో మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఇమేజ్ ఓ రేంజ్లోకి వెళ్ళిపోయింది. సిద్ధుకి సినిమాలంటే పిచ్చి. టిల్లు స్క్వేర్ సినిమాలతో విజయాలనే కాదు, కలకాలం నిలిచిపోయే పాత్రనిచ్చాడంటూ ఓ వేదికపై ఎన్టీఆర్ కొనియాడడం సిద్ధు కష్టానికి దక్కిన ప్రతిఫలం. 2009లో వచ్చిన జోష్ సినిమాలో ఓ చిన్న పాత్రతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత వచ్చిన పలు చిత్రాల్లో అలా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్లకే పరిమితమైపోయాడు. గుంటూరు టాకీస్తో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకుని కృష్ణ అండ్ హిస్ లీలాతో ఇంకొక మెట్టెక్కాడు. డీజే టిల్లుతో తన ఇమేజ్ మారిపోయింది. దానికి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ 125 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. డీజేలు కొడుతూ జీవించే టిల్లు జీవితంలోకి అమ్మాయి రావటం వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడు, ఎలా బయటపడ్డాడనేదే ఈ 2 సినిమాల కథాంశం. చిన్న కాన్సెప్టే అయినా ప్రేక్షకుడికి కావాల్సినంత వినోదాన్ని పంచడంలో ఇవే పెద్దవి. హెయిర్ స్టైల్ నుంచి మేనరిజం వరకు ప్రతి దాంట్లోనూ సిద్ధు డిఫరెంట్ అనిపించుకున్నాడు. ఇక్కడ మరో విషయాన్ని మనం గమనిస్తే సిద్ధు చేసేవన్నీ రొమాంటిక్ బ్యాక్డ్రాప్ చిత్రాలే అయినా ఎక్కడా ఒకే జోనర్ సినిమాలు చూస్తున్నామనే ఫీలింగ్ ఆడియన్స్కు కలగలేదు. అలాగే ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం హీరోగా మాత్రమే పరిమితం కాకుండా ఆయా దర్శకుల రచయితలతో కలిసి సినిమాలకు తానే కథ రాసుకుంటున్నాడు. ఫైనల్లీ మనోడికి ఇన్నేళ్ల కష్టానికి సిద్ధు జొన్నలగడ్డకు తగిన ప్రతిఫలం దొరికిందనే చెప్పాలి. ఇక ఈ లిస్ట్లో మన సూపర్ హీరో తేజ సజ్జా కూడా ఉన్నాడు. బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో సందడి చేసిన తేజ సజ్జా పెద్దయ్యాక నటించిన తొలి చిత్రం ఓ బేబీ. తర్వాత హీరోగా ఫస్ట్ మూవీనే జాంబీ జోనర్లో జాంబీ రెడ్డి చేసి కొత్త అనుభూతి పంచాడు. మనదైన ఫ్యాక్షన్ కథలోకి జాంబీల్ని తీసుకురావడం, అప్పటి ట్రెండ్లో ఉన్న కరోనా వైరస్ని మూవీకి సరిగ్గా కనెక్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత ఇష్క్, అద్భుతం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్లను ప్రయత్నించినప్పటికీ తేజకు ఆశించని స్థాయిలో విజయం దక్కలేదు. కొంత విరామం తర్వాత ఈ ఏడాది వచ్చిన హనుమాన్తో 300 కోట్లు రాబట్టాడు. జాంబిరెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మతోనే మరోసారి చేతులు కలిపి హనుమాన్ మూవీతో ఈసారి సూపర్ హీరో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి టాలీవుడ్లో కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టాడు. ఇతిహాసాలతో ముడిపడిన కథ అయినా నేటివిటీ మిస్ కాకుండా చూసుకోవడం ఈ మూవీకి కలిసొచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాతో తేజ తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు యావత్ భారతదేశం తేజ నటనను మెచ్చుకుంటోంది అంటూ అగ్రనటుడు చిరంజీవి ప్రశంసించారు. ఇక ప్రస్తుతం మన తేజ సూపర్ యోధుడిగా మిరాయి మూవీతో మన ముందుకు రానున్నాడు. ఇక ఈ లిస్ట్లో సుహాస్ కూడా ఉన్నాడు. యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేశాడు సుహాస్. మెల్లగా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్తో మొదలుపెట్టి ఆపై కమెడియన్గా కొనసాగుతూ వచ్చిన అవకాశాన్ని వాడుకుని హీరోగా ఎదిగాడు సుహాస్. కథానాయకుడిగా తొలి ప్రయత్నమైన కలర్ ఫోటోతోనే ఈ విషయాన్ని చాటి చెప్పాడు. ఫ్యామిలీ డ్రామాలో నెగిటివ్ పాత్రలో రైటర్ పద్మభూషణ్లో రచయిత కావాలనుకునే అసిస్టెంట్ లైబ్రేరియన్గా విభిన్న కథలను పరిచయం చేశాడు. ఇటీవల విడుదలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో మంచి విజయాన్ని అందుకున్నాడు. కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ కెరియర్ను పక్కా ప్లానింగ్తో ముందుకు సాగిపోతున్నాడు ఈ హీరో. ప్రస్తుతం సుహాస్ 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మన లిస్ట్లో ఉన్న మరో యంగ్ హీరో విశ్వక్సేన్. మాస్లో ప్రత్యేక శైలి కలిగిన నటుడు విశ్వక్సేన్. ఫలక్నామా దాస్, హిట్ సినిమాల్లో పవర్ఫుల్ రోల్ ప్లే చేసిన ఈ యంగ్ హీరో
పూర్తిగా తనని తాను మార్చుకొని చేసిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. 30 ఏళ్ల వయసు పైబడిన పెళ్లి కాని యువకుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్జున్ కుమార్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక గామితో ఈ ఏడాది తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. అఘోర పాత్రలో ఒదిగిపోయాడు ఈ హీరో. ఇక తనకు మూడ్ బాగోలేకపోతే విశ్వక్ నటించిన ఈ నగరానికి ఏమైంది చూస్తానంటూ ఓ ఈవెంట్లో ఎన్టీఆర్ విశ్వక్ను పొగిడిన సంగతి కూడా తెలిసిందే. నటనలో అటు క్లాస్ ఇటు మాస్ అంటూ అన్ని వర్గాల ఆడియన్స్ను మెప్పిస్తూ ముందుకు వెళ్తున్నాడు మనోడు. త్వరలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో సందడి చేయనున్నాడు విశ్వక్. ఇలా టాలీవుడ్లో ఇప్పుడు యంగ్ హీరోలు కొత్త కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ యంగ్ హీరో ఎవరో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.